ఇంకొక 5 రాష్ట్రాలు చెప్తాను నేను. బీజేపీ బలంగా లేని రాష్ట్రాలే చెప్తున్నాను నేను. మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర మీకు 4 పార్టీల కూటమి. ఏది మహారాష్ట్ర మనకి శివసేన ఉంది. ఏంది భూమిపుత్ర పార్టీ. శివసేన బలంగా ఉంటుంది. అది హిందూ భావజాలంతో ఉన్నా కూడా ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. ఆ శివసేన పార్టీని నిట్ట నిలువున చీల్చి అక్కడ పరిపాలన చేస్తుంది. ఇప్పుడు శరద్ పవార్ పార్టీ ఉంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెసు ఈ 3 అలయన్స్ మీద కానీ మహారాష్ట్రలో కానీ పోతే మహారాష్ట్ర ఎన్ని సీట్లు ఉన్నాయి? 48 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఎన్ని వస్తాయి మీకు? తర్వాత మహారాష్ట్ర చెప్పేసిన తర్వాత మీకు బీహార్ ఉంది. బీహార్ వచ్చేసరికి మనకి టోటల్గా జార్ఖండ్, బీహార్ 40 ఎంపీ స్థానాలు, జార్ఖండ్లో 14, మొత్తం 54 ఎంపీ సీట్లు ఉంటాయి. వీటిల్లో బీజేపీకి ఎన్ని వస్తాయి? తర్వాత ఈరోజు వెస్ట్ బెంగాల్ తీసుకుందాం. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. 42 ఎంపీ సీట్లు ఉంటాయి వెస్ట్ బెంగాల్లో. సో వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ బలం ఎంత? తర్వాత పక్క స్టేట్కి వద్దాం, ఒడిశాలో 25 సంవత్సరాల నుంచి బీజూ పట్నాయక్ వాళ్ళ కుటుంబం ముఖ్యమంత్రి పదవి చేస్తుంది. ఆయన ఒక్కరోజు కూడా ఢిల్లీకి పోడు. ఆడ 21 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 21 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అవన్నీ ఎన్ని ఉన్నాయి? 130 ఉన్నాయి. అవి కూడా అంటే అక్కడ ఒక 30 సీట్లు భారతీయ జనతా పార్టీ, దక్షిణాదిలో 30 సీట్లు టోటల్గా, అక్కడ ఒక 30 సీట్లు వేసుకున్నా కూడా ఈ 260 స్థానాల్లో 200 సీట్లు ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా కొట్లాడితే ఖచ్చితంగా 200 ఎంపీ సీట్లు ఉంటాయి. ఇంకా మిగిలింది ఎక్కడ? గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాను, పంజాబ్. ఈ రాష్ట్రాలన్నిట్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలని కలుపుకొని కానీ పోతే, భేషజాలకు పోకుండా అక్కడ ఒక 100 సీట్లు గెలుచుకోగలిగితే భారతీయ జనతా పార్టీని ఓడించడం అనేది అది చాలా సింపుల్ వే. ఎక్కడైతే ఈ ప్రతిపక్ష పార్టీలో ఎక్కువగా కరప్షన్, అవినీతికి పాల్పడి అవినీతి కేసుల్లో సిబిఐ, ఈడీఐ ఈ 2 సంస్థల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకు ఉచ్చు బిగిస్తున్నారు. లైక్ దట్ అన్నా డిఎంకే ఉంది తమిళనాడు, తర్వాత డిఎంకే ఉంటుంది తమిళనాడు. ఇప్పుడు అన్నా డిఎంకే వాళ్ళు ఏదో ఒక వ్యాపారాలు, కాంట్రాక్టర్లో, పారిశ్రామికవేత్తలో ఉంటారు, ప్రతి పొలిటికల్ పార్టీలో ఉంటారు. వాళ్ళ మీద ఉచ్చు అంటే ఈడీ, సిబిఐ కట్లు వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం వల్ల వాళ్ళని కిందకి తొక్కేసి మనం అధికారంలోకి వాళ్ళకి మద్దతు తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈరోజు రాజ్యసభ తీసుకుంటే దాదాపుగా ఇప్పుడు శీతాకాల సమావేశాలు, రేపు 22వ తేదీ దాకా శీతాకాల సమావేశాలు జరుగుతాయి సుబ్బు.